హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం ఇది కేజ్రీవాల్ నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఇది కూల్చివేసిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే దేశంలోని ఎంతోమంది రాజకీయ నేతల భవితవ్యాలను ఈ కేసు తలకిందులు చేసింది. ముఖ్యంగా మరి చూసుకుంటే కేజ్రీవాల్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ అయిన మరి కల్వకుంట్ల కవిత గారు, అలాగే మరి మాజీ వైసీపీ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు రాఘవ్ గారిని, అలాగే వీరందరినీ ఎంతోమందిని, అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు అధికారం కోల్పోవటానికి కూడా ఈ యొక్క కేసే కారణం. అయితే మరి ఈ యొక్క 2024 నుంచి ఈ యొక్క కోర్టులో దీనికి సంబంధించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అయితే మరి కేజ్రీవాల్ గారు నిన్న ఢిల్లీలోని రైస్ అవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టు తీర్పు చెప్తూ మరి కేజ్రీవాల్ గారికి, అలాగే మరి కల్వకుంట్ల కవిత గారికి ఏదైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మరి కేజ్రీవాల్ గారి మీద కానీ, అలాగే కల్వకుంట్ల కవిత గారి మీద కేసును నమోదు చేశామని సిబిఐ చెప్పడంతో సిబిఐ కోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి ఒక అప్రూవర్గా మారిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి వాంగ్మూలంతో మీరు ఎలా కేసును నమోదు చేస్తారని, అలాగే మీ దగ్గరున్న ఆధారాలను ఖచ్చితంగా కోర్టు ముందు ఇప్పుడే ఉంచాలని కోర్టు ఎప్పుడైతే స్పష్టం చేసిందో, మరి సిబిఐ అక్కడ ప్రూఫ్ను ఇక్కడ పక్క ఆధారాలు సాధించలేక మరి కోర్టు ముందు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అందుట్లో మరి కోర్టు కూడా తీవ్రమైన అభ్యంతరం చెబుతూ ఇటువంటి ఉన్నతమైన వ్యక్తుల మీద కేసు నమోదు చేసే ముందు ఖచ్చితమైన ఆధారాలు, స్పష్టమైన ఆధారాలతోనే కేసు నమోదు చేయాలని, అలాగే ఇప్పుడు వారికి జరిగిన నష్టాన్ని మరి ఎలా పూడ్చగలుగుతామని కోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని సిబిఐపై వ్యక్తం చేసింది. అయితే దీంతో మరి కేజ్రీవాల్ గారికి, అలాగే మరి కవిత గారికి కోర్టు క్లీన్ చిట్ అయింది. అయితే ఇప్పటికే వారి మీద మరొక ఈడీ కేసు కూడా మరి విచారణ దశలో ఉండటంతో మరి ఈడీ కేసులో కూడా మరి ఏదైతే కేజ్రీవాల్ గారికి, అలాగే మరి కవిత గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అక్కడ మరి క్లీన్ చిట్ లభిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈడీ మరి నిన్న ఈ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో సిబిఐ, మా విచారణ అయితే స్వతంత్రంగా కొనసాగుతుంది, దీంట్లో ఖచ్చితంగా మేము ఆధారాలు సాధించిన తర్వాత ఖచ్చితంగా ఛార్జ్షీట్ వేస్తామని అక్కడ ప్రకటించడంతో ఖచ్చితంగా మరి ఈడీ కేసుల్లో ఏం జరిగిద్దని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే కేజ్రీవాల్ గారు ఈ తీర్పు రాగానే కొంత కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత నిజాయితీ గల ఒక ఆఫీసర్ని కావాలని ఢిల్లీ అధికారం కోసం బీజేపీ నన్ను తప్పుడు కేసులు బనాయించి నన్ను అధికారం కోల్పోయేట్టు చేసింది, ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా నన్ను జైల్లో పెట్టారని ఆయన మీడియా ముందు వాయిపోయారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేవారిని ఖచ్చితంగా శిక్షించాలని కేజ్రీవాల్ కోరారు. మరి రాబోయే రోజుల్లో ఈడీ కేసులు ఎలాంటి క్లీన్ చిట్ వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.